దోస్తులు ఎట్లున్నారు ఈ ఫ్రీ బస్సులు ఏమో కానీ ఆడోళ్ళ ఇజ్జత్ పోతున్నదన్న. అరే ఇట్లా మాట్లాడుతుంటే కొంతమంది ఆడోళ్ళకి కోపం వస్తుండొచ్చు కానీ ఇజ్జత్ ఎట్లా ఖరాబ్ అవుతుంది ఫ్రీ బస్ ఇస్తే అని అనుకుంటున్నారా? అరే బస్సు ఎక్కబోతే డ్రైవర్ అని అంటాడు, పుక్కట్లో వచ్చిన బస్సే కదా, గింత కుక్కి వచ్చే కదా, వెనకాల ఇంకా మస్తు బస్సులు, మీకు ఏమైనా పైసలు కట్టేది ఉన్నదా ఏముంది, బస్సులు ఎక్కి రావచ్చు కదా అంటున్నారు. వాయమ్మో గిదెక్కడి ఘోరము. ఎంత ఫ్రీ బస్సులు అయితే మాత్రం గిట్లా మాట్లాడతారా? అరే ఎక్కడ అంటే అక్కడ ఆపితే ఏమని నీ ఇంట్లో నీ మొగుడు అనుకుంటున్నారా? చెప్పినట్టు నీకే గిది బస్సు, గిది మేము బస్ స్టాప్లోనే ఆపుతాం, గాడినే దిగాలంటున్నారు. ఏడపోయినా గిదే అవమానం జరుగుతుంది. ఈ ఫ్రీ బస్సులు ఏమో కానీ ఇంట్లో అత్తలు బీ గట్లనే మాట్లాడుతున్నారు కోడన్లని. ఇక తయారైనావు కదా, ఇక తిరిగిపోండి, ఇంక రోడ్ల మీద పడిపోండి, ఇంకేముంది, ఇక ఫ్రీ బస్సులే కదా. అవును రేవంత్ అన్న, ఇది ఓన్లీ కోడళ్ళకే ఫ్రీ బస్ అని మన పెట్టిర్రా, అత్తలకి ఇస్తలేరా? అత్తలు ఎక్కరా గా బస్సులు, కానీ ఇక అత్తలు చూసిర్రా కోడళ్ళు గట్లా అంటున్నారు. మరి అరే ఏడ పోయినా గివ్వే అవమానాలు, గివ్వే ముచ్చట్లు. ఆ ఫ్రీ బస్సులు ఏమో కానీ ఆటో అన్నలు చూసిరా, మొన్న కండక్టర్ అన్నని ఎట్లా కొట్టిరు. ఈ ఆటోలు మాత్రం ఏడంట ఆడ ఆపొచ్చు, ఏడంట ఆడ ఎక్కొచ్చు, ఏడంట ఆడ దిగొచ్చు, కానీ ఈ బస్సులను మాత్రం ఆపడానికి లేదు. ఇగో ఇట్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానే. అరే నాకు ఇట్లా నోట్లో ఉంచుకోబుద్ది కాదు, నోట్లో ఉంచుకుంటే మనం జర లావైపోతాం కదా, అందుకే ఉన్నది ఉన్నట్టు లోపల ఉన్నది అర్థం కాక అడుగుతున్నా. ఆడోళ్ళకే ఫ్రీ టికెట్లు ఫ్రీ బస్సులు వేసిర్రు, మగవాళ్ళకి ఏం చేస్తలేరు అని అనుకుంటున్నారా? ఈ ఆడపిల్లలు ఒకింటి అక్క చెల్లి అమ్మమ్మ అయి ఉంటుంది కదా, అప్పుడు గాళ్ళకు ఫ్రీ ఇచ్చినప్పుడు ఇంటి ఆదాయాన్ని పెంచినట్టే కదా, గట్లెట్లా అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక ఆడామే జాబ్ చేసి 10,000 సంపాదించినప్పుడు అందులో 2-3 బస్సులకే ఖర్చు పెడుతుంటాయి. అప్పుడు గా ఖర్చు తగ్గినప్పుడు ఇంటి ఆదాయం పెరిగినట్టే కదా. ఇప్పుడు అందరం కలిసి చేసేదే కదా, మనం అంత ఆదాయాన్ని ఒక దగ్గర చేసే కదా ఖర్చు పెడతాము, అప్పుడు ఇంటి ఆదాయం పెంచినట్టే కదా. ఇది మొత్తం సమిష్టిగా వాడుకున్నట్టే కదా. మరి గట్లాంటప్పుడు ఆడోళ్ళకే ఇచ్చిరని ఎందుకు ఆడోళ్ళ మీద పడుతున్నారు? ఇగో ఇట్లా గట్టిగా మాట్లాడితే తప్పవుతుంది. మరి ఉంటా. మరి నమస్తే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదన్నా బాగాలేకపోతే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాన్ని చూసి మార్చుకోవడానికి కూడా ఉంటుంది కదా. ఉంటా. మరి నమస్తే.